నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో చెక్కలను లేదా గారెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక 10-12 పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 3 స్పూన్ ధనియాలు, 2 స్పూన్స్ జీలకర్ర, ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 2 స్పూన్స్ వరకు ఉప్పును వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నేను ఇక్కడ గారెలు చేయడానికి 2 కిలోల బియ్యం పిండిని తీసుకున్నానండి. ఇందులో 1 కప్పు శనగపప్పును గంట ముందు నానబెట్టుకొని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వేయించిన పల్లీలను పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఒక 1/2 కప్పు నువ్వులను వేసుకోవాలి. అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఇందులో సన్నగా తరిగిన ఉల్లికాడలు, కరివేపాకు, కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలండి. ఈ ఆకుకూరలు వేయడం వలన గారెలకు మంచి టేస్ట్ వస్తుంది. అలాగే కొద్దిగా పసుపును వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా వేడి నీళ్ళను పోసుకొని కలుపుకోవాలండి. తర్వాత మనకి సరిపడా వాటర్ను పోసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. వేడి నీళ్ళు పోయడం వలన గారెలు మంచిగా క్రిస్పీగా వస్తాయండి, టేస్ట్ బాగుంటాయి. నేను ఇందులో ఎండుమిర్చి పౌడర్ వేయలేదండి. మీరు కావాలంటే సగం పచ్చిమిర్చి పేస్ట్, సగం ఎండుమిర్చి పౌడర్ వేసుకోవచ్చు. ఒక 10 నిమిషాల తర్వాత మనం ఇలా చిన్న చిన్న పిండి ముద్దల్లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా ముద్దల్ని చేసుకుంటే సరిపోతుంది. పూరీ మిషన్ తీసుకొని ఇలా ఒక కవర్ వేసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని ఒక పిండి ముద్దను తీసుకొని మనం ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఈ చెక్కల్ని ఎంత పలుచగా ఒత్తుకుంటే అంత క్రిస్పీగా వస్తాయండి. లేదంటే మనం ఇలా నార్మల్గా కూడా చేత్తో ఒత్తుకోవచ్చు. పూరీ మిషన్ లేకపోతే పూరీ మిషన్ ఉంటే చాలా ఈజీగా అయిపోతాయి. ఇలా ఒక కాటన్ క్లాత్ మీద చెక్కలన్నింటినీ ఒత్తుకొని వేసుకోవాలి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఈ చెక్కలను కడాయిలో ఎన్ని పడతాయో అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెండు సైడ్లకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. వేడి వేడి ఆయిల్లోనే మనం ఈ అప్పాలని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మెత్తగా అవుతాయి. అందుకని మనం వేడి ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. మిగతా అన్ని చెక్కల్ని కూడా ఈ విధంగానే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం చెక్కల్ని వేయగానే ఇలా బబుల్స్ లాగా వస్తాయి కదా. ఈ బబుల్స్ అన్నీ పోయిన తర్వాత మనము ఈ చెక్కలను ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి ఒక 20 డేస్ వరకు కూడా నిలువ ఉంటాయండి. వీటిని ఎక్కువగా సంక్రాంతికి, తొలి ఏకాదశి, దసరాకి ఎక్కువగా చేసుకుంటారు. ఈ గారెలను తింటున్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంటుందండి. చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకి బాగా నచ్చుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.